సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఎంపీ వివాదం ఎప్పుడు జరిగింది? అసలు ఈ మున్సిపల్లి షర్మిల వివేకానంద రెడ్డి గారు ఏ రూమ్లో కూర్చొని మాట్లాడిర్రు? ఇది మూడో మనిషికి ఎందుకు తెలియలేదు? అదే రోజు ఆమె బయటకు వచ్చి ప్రెస్కి ఎందుకు చెప్పలేదు? కనీసము నెక్స్ట్ డే మనకి ఎట్లా కొన్ని అనుభవాలు ఉంటాయి. ఎవరైనా సడన్ గా చనిపోతే అరే మొన్ననే ఫోన్ చేసిండు పాప నాతో ఇట్లా మాట్లాడిండు అని చెప్తాను. ఆ పరిస్థితులల్లా నన్ను కూడా మా చిన్న ఆయన నన్ను పోటీ చేయమని చెప్పిండు, నేను వద్దన్నా అంటే నా మీద గంత ప్రేముండే మా అన్నకని చెప్పి మాట్లాడాలి కదా, మా చిన్న ఆయన పుణ్యాన్ని మాట్లాడాలి కదా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ పిల్లనేమో చిన్నది, ఎవరు మన సునీత, నర్రెడ్డి సునీతనేమో పూర్తిగా మాకు హిస్టరీ మొత్తం తెలుసు, జరుగుతున్నది ఏమిందో తెలుసు, జరగక ముందు ఏం జరిగిందో తెలుసు, ఇవన్నీ తెలిసి ఆ పిల్ల యాక్టింగ్ చేస్తుంది. మరి ఈ పిల్ల మున్సిపల్లి షర్మిల నాకు అర్థమైంది గాంధీ దానికి ఆమెను మెడకేసుకొని చిన్నాయనని మెడకేసుకొని 5 సంవత్సరాల తర్వాత నువ్వు రాజకీయ కోణంలో నరికి 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 అని చెప్పి 7 సార్లు 8 సార్లు నరికి అని చెప్పి కంటతడి పెట్టి కొంగుదాపి ఏం దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్పండి. వీటన్నిటి చూసిన తర్వాత ఇలా చనిపోయి ఎక్కడుండో కానీ వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఆయన పుట్టు పూర్వోత్తరాలు బయటకు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు, నేను ఆ కుటుంబానికి ఇంత దగ్గర మనిషిని కదా, నాకు ఆయనకు రెండో భార్య ఉందని కానీ రెండో భార్యకు ఒక కొడుకుండని కానీ ఈయన ముస్లిం మతంకు మార్చుకుండని కానీ నాకే తెలియదు. అదే కొందరికి ఆ కుటుంబ సభ్యులకు కొందరికి ఉండేనేమో, దాన్ని ఇలా బజార్కి ఇడ్చిర్రే. ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంది, నీకు ఇంకేమి ఇబ్బంది చెప్పు? ఇవాళ మా లాంటి వాళ్ళతోటి జరిగింది మొత్తం చెప్పవలసి వస్తుంది. అలా అసలు వివేకం అన్నంటే ఏంది? ఇంకోటి వివేకానంద రెడ్డి గారు ఈ డబ్బుల పంచాయతీ ఏంది? ఈ డైమండ్ పంచాయతీ ఏంది? ఒక కంటైనర్ లో డబ్బులు వస్తున్నాయి, దాన్ని దాచాలి ఏంటి, ఈ మొత్తం చర్చ నేను చదివాను. వాళ్ళిద్దరు పూర్తి ఎట్లా అంటే మన దగ్గర కొంత అన్నారు, ఏది ఈ దొవ్వుతే గుప్తధనాలు వస్తాయి, ఓ పుస్తకమే పెట్టుకొని ఆస్తులు కూడా అమ్ముకొని తినేటోళ్ళు ఉన్నారు. గట్ల ఈయనేంది, ఆ దస్తగిరితోటి సోపతి ఏంది, మాజీ డ్రైవరు సునీల్ యాదవ్ తోటి సోపతి ఏంది, ఉమాశంకర్ వాళ్ళతోటి సోపతి ఏంది, వాళ్ళతోటి మాట్లాడకమేంది, ఇగ డబ్బులు వస్తున్నాయి అగ డబ్బులు వస్తున్నాయి, పెట్టెలల్లో వస్తున్నాయి. అంటే వీటన్ని వచ్చి ఉంటాయా డబ్బులు? ఇప్పుడు అనుమానం ఏంది ఎరకండి నరసింహారావు గారు, ఈ పంచాయతీ 100% డబ్బులు వచ్చి ఉండాలి, అది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ ఫ్యామిలీకి ఇవ్వాలి అని చెప్పి ఉండాలి. ముందు రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ కాల్ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఫోన్ కాల్ మాట్లాడింది కూడా లాంగ్ ఫోన్ కాల్, డబ్బులకు సంబంధించిన డిస్కషన్ ఆయన చెప్తున్నారు. డబ్బులు నాకు కావాలని ఆయన అడిగినా అని చెప్తున్నాను, అంతవరకే క్లోజ్ చేసేసారు. అసలు నువ్వు ఎన్ని నిమిషాలు మాట్లాడినావు, నువ్వు కాల్ డేటా దీని మొత్తం అసలు ఒక పద్ధతిగా ఇది న్యాయంగా వివేకానంద రెడ్డి గారిని చంపినోళ్ళు బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకి లేదు. సిబిఐకి లేకుండా చేసిర్రు, వీళ్ళకి ఎందుకు ఉంటుంది? చేసిందే వీళ్ళు. నిజమా? ఖచ్చితంగా నువ్వు ఏ యాంగిల్ చూడు, చార్ట్ షీట్లో చూస్తావా, ప్రసాద్ ఇచ్చినటువంటి వాంగ్మూలం చూస్తావా, రాజశేఖర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇస్తావా, నువ్వు కృష్ణారెడ్డి గారి వాంగ్మూలం మీద చూస్తావా? సో వాంగ్మూలాలను చూసిన తర్వాత మీకు వస్తున్న కంక్లూజన్ ఖచ్చితంగా 100% నాకు తెలిసి నర్రెడ్డి సునీతారెడ్డిని కూడా డార్క్లో పెట్టి తెలియకుండా ఎంతసేపు ఆమె లోపల విషయం నింపేశారు. ఇంకో ఆమెను చేసుకున్నాడు, ఓ పిల్లగాడు అన్నాడు, వీల్నామా రాసిండు, ఇంకోటి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఎరకన్నా, అసలు ఆ వీల్నామా డాక్యుమెంటు ఖచ్చితంగా దస్తగిరి చెప్పిందే కదా, మేము ఆ డాక్యుమెంట్లు తీసుకుపోయినాం, దాని వెనుక రిజిస్ట్రేషన్కి ఉన్నటువంటి స్టాంప్ ఉందని చెప్పింది కదా. అవును, మరి ఆ డాక్యుమెంట్లు ఇవాళ ఎక్కడున్నాయి? దస్తావేజ్ అవును ఎతికారు అన్నారు కదా, ఎంపీ టికెట్ కోసం చంపితే దస్తావేజులు ఎందుకు ఎతికారు? అసలు ఎంపీ ఒకటి నరసింహారావు గారు, అది మనం ఆఖరికి మాట్లాడినా సరే, అసలు ఈ ఇవన్నీ కేసు పూర్వపరాలు మొత్తం చూస్తే అంతకుముందు 24 గంటల లోపల నర్రా రాజశేఖర రెడ్డి మాట్లాడింది రికార్డ్ అయింది. అవును, సిబిఐ దగ్గర ఉంది. మరి షమీము పెట్టినటువంటి మెసేజ్లు, షమీం పెట్టిన మెసేజ్లు ఒక్కోటి మన నోటితో చెప్పలేము. నేను కూడా చూసాను చార్జ్ షీట్లో. సునీతారెడ్డిని, సునీతారెడ్డి బిడ్డను, సునీతారెడ్డి తల్లిని పందులతో పోల్చాడు. పెద్ద పంది, చిన్న పంది, నడిపి పంది. ఆ స్టేజ్కి ఎందుకు వచ్చింది? అసలు మీ అంతర్యుద్ధం ఏం జరుగుతుంది? దాన్ని ఇలా పూర్తిగా
రాజకీయ రంగు పూసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఉమ్, ఇది రావాలి బయటికి. ఉమ్, దీనికి ఎవరో సుప్రీంకోర్టు హైకోర్టులు అవసరం లేదు. ఉమ్, అర్థమైపోయింది. ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఒకదానికి పొంతరం లేదు. ఉమ్, ఇంకోటి ఆమె సిబిఐ వాళ్ళు అడుగుతానో ప్రెస్ వాళ్ళు అడిగితే మీ ఆమె మీకు ఇంకో చిన్న ముందా అని అడిగితే ఐ డోంట్ నో, ఉమ్. ఐ హ్యావ్ నో ఐడియా అని. అసలు నాకు ఐడియా లేదని. విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన ఇంకో మ్యారేజ్ ఉంది అనే విషయం విజువల్లో తెలుసు. అందరు అది ఇప్పుడు మొత్తం ఆయన పచ్చురకం అయిపోతుండు. సత్య స్వర్గాన్నోడు ఎక్కడోడు తెలియదు కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఉమ్, ఓసారి మంత్రి చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. అవును. ఆయన చివరి ఘట్టం ఉమ్, 12 ఏళ్ల క్రితం ఆయన ఈ పెళ్లి చేసుకుంటే ఇంకోటి ఒకటి లేదు నరసింహ